నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పుల్వామాలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను మరవలేము. బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్రా సాంబశివరావు 2018 ఫిబ్రవరి 14వ తేదీన ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన 40 మంది భారతీయ జవాన్లకు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్రా సాంబశివరావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి మాజీ సైనికులతో కలిసి బాపట్ల పట్టణం పురవీధుల్లో అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్రా మాట్లాడుతూ విరోచితంగా పోరాడే భారత సైనికుల మీద పాకిస్తాన్ ప్రోత్సాహంతో దొంగచాటుగా దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న ప్రతి సైనికుడికి భారతీయులందరూ సగౌరవంగా నివాళులు అర్పించాలని కోరారు. పుల్వామా అమరవీరులకు బాపట్ల జిల్లా మాజీ సైనికుల తరపున నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా అమరవీరుల త్యాగాలకు గుర్తుగా బ్లాక్ డేగా భారతీయులు గుర్తుంచుకుంటారని తెలియజేశారు. బాపట్ల జిల్లా మాజీ సైనికులు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ చేస్తున్న ర్యాలీలో అనుకోకుండా అటుగా వెళ్తూ బాధ్యత గల పౌరుడిగా ర్యాలీలో పాల్గొని అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుని జోహార్లు అర్పించి మాజీ సైనికుల ర్యాలీకి సంఘీభావం తెలిపిన అనుకుని అతిథి బాపట్ల టీడీపీ ఇన్ఛార్జ్ వేగశన నరేంద్ర వర్మ, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ తాండ్రాతో పాటు మాజీ సైనికులందరూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి, సెక్రటరీ సయ్యద్ అఖిల్, సీనియర్ మాజీ సైనికులు అబ్దుల్ రజాక్, సిహెచ్వి కృష్ణారావు, షేక్ కరీముల్లా, డి వెంకటేశ్వర్లు, కె ఆంజనేయులు, ఎస్బీఐ శ్రీనివాసరావు, రుక్మధరరావు, పసుపులేటి ప్రసాద్, ఈవూరి చంద్రమోహన్, పోతురాజురెడ్డి మొదలగు మాజీ సైనికులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో 2019 సంవత్సరంలో మరి ఫిబ్రవరి 14వ తారీఖున ఉగ్రవాదుల దాడిలో 40 మంది భారతీయ సైనికులు సిఆర్పిఎఫ్ దళాలు చనిపోవటం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఆ 14 ఫిబ్రవరి తారీఖున మరి భారతదేశం కేంద్ర ప్రభుత్వం బ్లాక్ డేగా గుర్తించడం జరిగింది. మరి ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మరి బాంబు బ్లాస్ట్లో చనిపోయినటువంటి సైనికులకు, సిఆర్పిఎఫ్ దళాలకు బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో అశ్రు నివాళులు అర్పించడం కోసం ఈరోజున ఇక్కడ సమావేశం అవడం జరిగింది. చాలా దారుణమైన సంఘటన. మరి ప్రపంచం మొత్తం కూడా పాశ్చాత్య దేశాల సంస్కృతిలో మునుగు తేలుతున్న క్రమంలో భారతదేశంలో మాత్రం ఇలాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరం. మరి 40 మంది సైనికుల్ని మరి పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల యొక్క, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల యొక్క మరి చర్యను తీవ్రంగా ఖండిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా దేశం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదులుతున్నటువంటి సైనికుల యొక్క త్యాగాలను గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మరి వారికి పుల్వామా దాడిలో ఫిబ్రవరి 14, 2019 సంవత్సరంలో మరి అసువులు బాసినటువంటి, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి సైనికుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ జోహార్ పుల్వామా అమరవీరులకు, జోహార్ పుల్వామా అమరవీరులకు, జోహార్ పుల్వామా అమరవీరులకు, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై హింద్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.